నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 15వ తారీఖు జాన్యురి నెల 2025వ సంవత్సరం బుధవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు ఉత్తరాషాఢ కార్తె. ముందుగా ప్రేక్షకులకు కనుమ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు పుష్యమాస బహుళపక్ష విద్యా తిథి రాత్రి 3:23 వరకు, తదుపరి తదియా తిథి. పుష్యమి నక్షత్రం పగలు 11:28 వరకు, తదుపరి ఆశ్లేష నక్షత్రం. ప్రీతి యోగం రాత్రి 1:47 వరకు, తదుపరి ఆయుష్మాన్ యోగం. తైతల కరణం మధ్యాహ్నం 3:17 వరకు, గరజి కరణం రాత్రి 3:23 వరకు, తదుపరి వాణిజ్య కరణం ఉంటాయి. సూర్యుడు మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. నక్షత్ర వర్జం రాత్రి 11:42 నుండి 1:21 వరకు. అమృతకాలం లేదు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:50 సూర్యాస్తమయం సాయంత్రం 6:02 చంద్రోదయం రాత్రి 7:27 చంద్రాస్తమయం ఉదయం 7:58 అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:03 నుండి 12:48 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:26 నుండి 1:50 వరకు. గుళిక కాలం ఉదయం 11:02 నుండి మధ్యాహ్నం 12:26 వరకు. యమగండం ఉదయం 8:14 నుండి 9:38 వరకు. ఈరోజు కనుమ, మాట్టు పొంగల్, మహాబిహు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో కనుమ పేరుతో, తమిళనాడులో మాట్టు పొంగల్ పేరుతో ఈరోజు పండుగను జరుపుకుంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయదారులు తాము పెంచుకుంటున్న ఆవులను, ఎద్దులను రంగులతో అలంకరించి పూజలు చేస్తారు. పెంచుకుంటున్న పశువులు తమ ఆదాయ వృద్ధికి, అదృష్టానికి ప్రతీకగా వ్యవసాయదారుల విశ్వాసం. తమిళనాడులో జల్లికట్టు పేరుతో బలిష్టమైన ఎద్దులతో యువకులు సాహసోపేతమైన ఆట ఈ రోజు ఆడతారు. బెంగాలీ పంచాంగం ప్రకారం ఈ రోజు మాఘమాసం మొదటి రోజు. మహాబిహు, భోగలి బిహు, మఘర్ దోమాహి పేరుతో బెంగాల్, అస్సాం రాష్ట్రాలలో పండుగ జరుపుకుంటారు. పంటలు చేతికి అందిన సందర్భంగా చక్కని పంటలు అందించినందుకు కృతజ్ఞతాపూర్వకంగా వ్యవసాయదారులు అగ్నిదేవునికి ప్రత్యేక పూజలు చేస్తారు. మహాబిహుకు ముందు రోజును ఉరుకా అనే పేరుతో పిలుస్తారు. అస్సామీ క్యాలెండర్ ప్రకారం పుష్యమాసం ఆఖరి రోజున భక్తులు మేజీ అని పిలువబడే తాత్కాలిక గుడిసెలను వేసి, ఆ గుడిసెలలో ఆ రోజు రాత్రికి జరిగే సామూహిక విందు కార్యక్రమాలకు వంటకాలు తయారు చేసి, విందు కార్యక్రమాలు అనంతరం ఆ గుడిసెలను దగ్ధం చేసి, ఆ బూడిదను మరుసటి రోజు పంట పొలాలకు ఎరువుగా చల్లుతారు. ఈరోజు తిరువళ్వార్ స్మృతి దినం. ప్రాచీన తమిళ తత్వవేత్త, కవి, ఋషి తిరువళ్వార్ని వళ్ళువార్ అని కూడా పిలుస్తారు. వీరు రాసిన తత్వాల గ్రంథం తిరుక్కురల్ తమిళ ప్రసిద్ధ ప్రామాణిక గ్రంథం. తిరువళ్వారు జన్మ వివరాలు ఖచ్చితంగా తెలియనప్పటికీ పొంగల్ వేడుకలలో భాగంగా ఈరోజు తిరువళ్వార్ దినంగా జరుపుకుంటారు. ఈరోజు పుష్యాభిషేక యాత్ర. మాఘమాసంలో వచ్చే పుష్యమి నక్షత్రం రోజున జగన్నాథ స్వామికి పట్టాభిషేకం జరిగినది అని, బ్రహ్మ విష్ణు మహేశ్వర్లతో పాటు ముక్కోటి దేవతలు, సప్త ఋషులు పట్టాభిషేక కార్యక్రమాలకు హాజరైన విశిష్టమైన రోజు అని భక్తుల విశ్వాసం. పూరి జగన్నాథ్ స్వామి వారి దేవాలయంలో ఈరోజు ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాన్ని భవంతు. నమస్కారం.